ఆయన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుండి. పంపేవాడు యెహోవా, తన పరిశుద్ధమైన స్థలమును విడిచి వచ్చువాడు యెహోవా. ఈ యెహోవాను గురించే మీతో మాట్లాడుతున్నాను. ద కింగ్ దట్ కేమ్ యాజ్ ద సెకండ్ పర్సన్ ఇన్ ట్రినిటీ దట్ కేమ్ ఇన్ ఫ్లెష్. మానవతను ధరించుకుని మనుష్యుడై మీ మధ్యకు వచ్చినది ఇంకెవరో కాదు. ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఎవరో కాదు, రాజులకు రాజు ఇంకెవరో కాదు, స్వయంగా సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోవాను పంపినటువంటి యెహోవా. నా నిమిత్తమే అది చేస్తాను. ఒకసారి చూస్తారా యెషయా గ్రంథం, మీరు ఇంతకుముందు వేసినటువంటిది 48వ అధ్యాయంలో నుంచి దాన్ని తీసివేయండి. నా యొద్దకు రండి, ఈ మాటను ఆలకించండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. అది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని, ఆది అన్నది సమయాన్ని సూచిస్తుంది. సమయము పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నాను. సమయము పుట్టినది మొదలుకొని నేను మాట్లాడుతున్నాను. సమయం అన్నది పుట్టినప్పుడు భూమి ఆకాశములే లేనప్పుడు ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు, ఎలా మాటలు సాధ్యం? ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ ప్లూరాలిటీ. బహుళత్వములో ఉన్న దేవుడు మాత్రమే అది చేయగలడు. అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. దిస్ ఈస్ ద కింగ్ దట్ వాస్ సెంట్ బై ద ఫాదర్ అండ్ ద స్పిరిట్. మీరు వెంబడిస్తున్నటువంటి ఈ రాజు, మీరు వెంబడిస్తున్నటువంటి ఈ కింగ్ సామాన్యుడు కాదు. మనుష్యుడిగా మనుష్య మాత్రుడై వచ్చాడు అని అనుకుండేరు. నౌ యు అండర్స్టాండ్ దట్ ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. నా నిమిత్తమే అది చేస్తాను. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపెను. ఈ ఒక్క వచనం చాలు. దిస్ వన్ వర్స్ ప్రూవ్స్ దట్ అవర్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8 నుంచి 9 వరకు. వారు నా జనులనియు అబద్ధమాడలేరనియు పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. మనల్ని రక్షించేటటువంటి మన దేవుడు ఇంకెవరో కాదు. ఆనాడు యెహోవా దూతగా కనిపించినటువంటి వాడు. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదము అని భూరాజులు వారిలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవుడు వారిని చూసి నవ్వుతున్నాడంట. ఎందుకు అనంటే, నేను నా కుమారుని యొక్క సింహాసనమును సియోనులో పదిలం చేశాను. He is the one that rules. He is the one that is king over all అని చెప్పి, నేడు నేను నిన్ను కనియున్నాను, నీవు నా కుమారుడు అని చెప్పాడు. ఎవరిని గురించి? రాబోయేటటువంటి ఈ రాజును గురించి. ద మెస్సియా దట్ వాస్ టాక్డ్ అబౌట్. దానియేలు 7వ గ్రంథంలో కనిపించింది ఈ రాజే. ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నీకు పరిచయం ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాజుతో నువ్వు చేయి కలిపావా లేదా అన్నదే ప్రశ్న. ఈ రాత్రి ఒకవేళ ఇంకా ఈ రాజుతో నీకు పరిచయం లేకపోతే, కమ్ బి పార్ట్ ఆఫ్ దిస్, ఈ విశ్వ మానవ ఉద్యమంలోనికి, దేవుని రాజ్యం అనే ఉద్యమంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను. కమ్. ఈ రాజు హీ ఈజ్ వర్షిప్డ్ బై ఎవ్రీబడి. ఈ రాజు ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయనను దూతలు, పెద్దలు, జీవులు సాష్టాంగపడి ఆరాధించే రాజు ఈ రాజు. ఈయన పుట్టినప్పుడు జ్ఞానులు సాష్టాంగపడి, ప్రాస్కినియో అన్న పదం, ఆరాధించిన రాజు ఈ రాజు. ఈ రాజు సముద్రాన్ని చల్లబరుస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు తన ఎదుట సాగిలపడి ఆరాధించినటువంటి రాజు ఈ రాజు. అంత మాత్రమే కాదు, ఈయనను పొడిచిన వారు చూస్తారు అని దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో రాస్తుంది. అలాగే ఆయన దేవుని కుడిపార్శ్వముందు, అనగా తండ్రి కుడిపార్శ్వముందు ఆసీనుడై ఉన్నప్పుడు వీరందరూ సాగిలపడి మ్రొక్కటం మనం చూస్తాం. దాట్ ఈస్ ద కింగ్ దట్ యు ఆర్ వర్షిపింగ్ దిస్ ఈవినింగ్. ఆరాధన యొక్క ఆజ్ఞలో కేవలము నన్ను మాత్రమే ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి మీరు చూస్తే, నీ దేవుడైన యెహోవా, షమా ఇశ్రాయేల్, యాహ్వే ఎలోహిను, యాహ్వే ఎహాద్, ఒకడే అద్వితీయుడైన దేవుడు. ఆయనను పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ ఆయన ఆరాధించాలి. ప్రభు అయిన యేసు క్రీస్తు అంటాడు, తండ్రికి ఏ విధంగా నువ్వు ఘనతనిస్తున్నావో అదే ఘనత, అదే ఆరాధన, అదే ప్రేమ, అదే కమిట్మెంట్, అలీజియన్స్
టు మీ అని అడుగుతాడు. దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ us టు అండర్స్టాండ్ దట్ హీ క్లెయిమ్డ్ డివినిటీ ఇన్ హిస్ బాడీ. పాత నిబంధన గ్రంథం అంతా కూడా చక్కగా చదవగలిగితే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ కింగ్. ఈ రాజు, నీ రాజు, ఈ రాజును ఆయన చాటుకున్నటువంటి లక్షణాలలో మనం గమనించుకోవచ్చు. బైబిల్ ఎవరికి దేవత్వమును ఆపాదించదు, కేవలము ఈ ముగ్గురు వ్యక్తులకు మాత్రమే. ఒకరు ప్రభు అయిన యేసు క్రీస్తు, 2 తండ్రి అయిన దేవుడు, 3 పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ ముగ్గురికి మాత్రమే దేవత్వమును ఆపాదిస్తుంది. అదే మత్తయి సువార్త 3:16-17లోను, అలాగే పరిశుద్ధాత్మను గురించినట్టు ఈ ముగ్గురిని గురించినటువంటి ఉటంకం ఉన్నటువంటి, లేకపోతే ఈ ముగ్గురిని ఉటంకించిన ఒకే వచనాలు మీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, కుమారుడు వస్తున్నాడు, ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగి రావటం. ఆ తరువాత పైనున్నటువంటి, లేకపోతే తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను బహుగా, లేకపోతే ఈయన మాట వినండి, ఈయన యందు నేను బహుగా ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి మాట. ఒకే చోట ముగ్గురు వేరు వేరు వ్యక్తులు కనిపిస్తారు. ఒక్క దేవుడు వేరు వేరు వ్యక్తులలో మనకు తన ప్రత్యక్షతను పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము చూపిస్తున్నటువంటి వచనాలు. ఎవరైనా సరే ఒకరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీస్తే, స్క్రీన్స్ మీద ఒకవేళ వేయగలిగితే వేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి గనక మనం చదవగలిగితే, కెన్ సంబడి షో ఇట్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఎవరైనా చదవగలిగితే చదవండి. మరియు ఆయన భూలోకముకును ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయన నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గూర్చి ఆ రోజు కనిపించినటువంటి యెహోవా దూత, లేకపోతే దేవుని దూతనే, అదేం దేవుడు కాదు, ఆయనేం దైవ సమానుడేం కాదు అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఏమని చెప్తోంది? అగ్నిజ్వాలలు మరియు సేవకులుగా పిలిచినటువంటి వారు వాయువులుగా చేసుకున్నాడు. అగ్నిజ్వాలలే దిగి వచ్చాయి, అందుకే ఆ పొద కలిపోలేదు. ఎందుకంటే దిగి వచ్చింది దేవదూతల సమూహం, ఎందుకంటే దిగి వచ్చింది సైన్యములకు అధిపతి, సైన్యములైనటువంటి ఆ దేవదూతలు. కానీ వారి మధ్యలో ఉన్నటువంటి యెహోవా దూత, ఆయనను గురించి ఏం చెప్తున్నాడు? దేవదూతలు నమస్కారం చేయండి అని చెప్తున్నాడు. చదవండి. కానీ కుమారుని గురించి అయితే ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభు తండ్రి మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దేవా నీ సింహాసనము తరతరములు ఉంటుంది, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కీర్తనల గ్రంథంలో నుంచి తీసుకొచ్చినటువంటి మాట ఇది. కీర్తనల గ్రంథంలో రాబోయే మెస్సియా గురించి చేసినటువంటి ఈ ప్రవచనాన్ని హెబ్రీ గ్రంథకర్త తీసుకుని వచ్చి ప్రభు అయిన యేసుకు ఆపాదించి, స్వయంగా దేవుడు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును దేవా అని పిలుస్తున్నాడు. దేవుడే తన కుమారుణ్ణి దేవా అని పిలిస్తే మన ప్రశ్న ఏంటి? ఇంకా వాట్ ఈస్ యువర్ క్వశ్చన్ నౌ? హీ ఈజ్ గాడ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ హ్యూమన్నెస్. కంటిన్యూ. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనందతైలముతో అభిషేకించిన. తరువాత మరియు ప్రభువా, వెయిట్ ఎ మినిట్. మొదటిది దేవా అని అన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడే స్వయంగా దేవా అని పిలుస్తున్నాడు. రెండవది ప్రభువా అని పిలుస్తున్నాడు. కిరియాస్ అన్నటువంటి పదం, అక్కడ థియోన్ అన్నటువంటి పదం, ఇదే మాట. ప్రభువా, చదవండి. నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. ఎవరు ఆదియందు భూమికి పునాదులు వేసినటువంటి? ద కింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్. ఏ ప్రభువునైతే నీ హృదయముల యందు ప్రతిష్ఠించుకోమని ఈరోజు ఈ ఉదయం మీకు చెప్పానో, ఏ ప్రభు అయితే ఈ భూమి ఆకాశంలో ఏలుతున్నాడు అని చెప్పానో, హీ ఈస్ ద వన్ దట్ లైడ్ ఫౌండేషన్స్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి భూమి ఆకాశములకు పునాదులు వేసింది ఆయనే. ఈ మాట ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకుంటున్నారు? దిస్ ఇస్ అబౌట్ యెహోవాను గురించి
కీర్తనాకారుడు రాసినటువంటి ఒక కీర్తన ఇది. దాన్ని తీసుకుని వచ్చి ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆపాదించి చెప్తున్నాడు, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశిస్తాయి, నువ్వు నిలిచుంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిలిను, వస్త్రాల్లాగా పాతవైపోతాయి. ఉత్తరీయముల వలె ఒకడు ఉత్తరీయం తీసేసినట్లుగా వాటిని మడిచేసి పక్కనేసేస్తావు నువ్వు. అవి వస్త్రము వలె మార్చబడను గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఏకరీతిగా ఉన్న దేవుడు. The king that you're following is eternal. The king that you're following is the one that laid foundations to the heavens and earth. ఈ భూమి ఆకాశములకు పునాదులు వేసిన వాడు నీ రాజు. ఈ భూమి ఆకాశములు తరిగిపోతాయేమో కానీ ఆయన ఎల్లప్పుడూ ఉండే రాజు. ఆయన స్థాపించినటువంటి, ఆయన పరిశ్రమిస్తున్నటువంటి, ఆయన విస్తరింపచేస్తున్నటువంటి, ఆయన ఫలభరితం చేస్తున్నటువంటి ఈ రాజ్యంలోనికి వెల్కమ్ మై బ్రదర్, వెల్కమ్. దిస్ ఇస్ నాట్ జస్ట్ సమ్ చీప్ రిలిజన్ దట్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఇంటూ. ఏదో ఒక చీప్ రిలిజన్ లేక నేను పిలుస్తున్నాను అనుకునేవు. నో, దిస్ ఈస్ అలీజియన్స్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్. దిస్ ఈస్ అలీజియన్స్ టు ద క్రియేటర్ హిమ్సెల్ఫ్. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దయుండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య డేరా వేసెను అన్నమాట. ద కింగ్ దట్ యు ఫాలో, ద కింగ్ దట్ యు వాంట్ టు నో is the one that laid foundations to this creation. ఈ భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. ముగ్గురు భిన్నమైన వ్యక్తులు మీకు దేవునిలో కనిపిస్తారు. తండ్రి అయిన దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాట చేత సృజించటం మనం చూస్తాం. దేవుడు అన్నటువంటి ఒక వ్యక్తి, దేవుని మాట అన్నటువంటి ఇంకొక వ్యక్తి. అప్పుడు జలముల పైన ఆత్మ అల్లాడుచుండెను అన్నప్పుడు వ్రాయబడినటువంటి మాటను పొదుగుచుండెను అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. టు గివ్ ఎ షేప్ టు దిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి ఒక మంచి ఆకారం ఇవ్వటానికి, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న భూమిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ముగ్గురు వేరు వేరు వ్యక్తులు. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్ టు ద లాస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్, ఇట్ ఈస్ ఆల్వేస్ దీస్ 3 persons. ముగ్గురు వ్యక్తులు. వ్యక్తి అంటే మనిషి కాదు. వ్యక్తి అంటే చాయిస్ చేయగల, వివేచన కల, ఇమోషన్స్ అనగా భావనలు గల, రిలేషన్స్ అనగా సంబంధములు పెట్టుకోగల వ్యక్తిని వ్యక్తి అని అంటారు. చేతనను వ్యక్తి అని అంటారు. సో గాడ్ ఎగ్జిస్ట్స్ ఇన్ 3 persons. తండ్రి,